యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొన్న బుధవారం రోజున ఈ వాక్యము గురించి కొంత వివరణ అనేది మనం అందరం కూడా తెలుసుకున్నాం. కొత్తగా వచ్చిన వ్యక్తులు ఉన్నారు కనుక విస్తరించి మాట్లాడకుండా కొద్దిగా వివరణ అనేది ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఆయన ఏమంటూ ఉన్నాడు అని అంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను ద్రాక్షవల్లిగా అభివర్ణించుకుంటూ ఉన్నాడు. తన తండ్రి వ్యవసాయకుడు, అనగా దేవాతి దేవుడు వ్యవసాయకుడిగా పరిగణించబడుతూ ఉన్నాడు. అయితే ఈ వ్యవసాయకుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడంట ద్రాక్ష చెట్టును నాటాడంట, దానికి నీరు పోసాడంట, ఫలింపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. అయితే ఆ ద్రాక్ష చెట్టు ఎవరు అని అంటే, లేఖనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఆ ద్రాక్షవల్లి ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. అయితే ఆ ద్రాక్షవల్లికి, లేదా మీకు అర్థమయ్యేటువంటి భాషలో ఆ ద్రాక్ష చెట్టుకి కొన్ని కొమ్మలు వచ్చాయంట. ఏంటవి? ద్రాక్ష తీగలు వచ్చాయి. ఆ ద్రాక్ష తీగలు ఎవరు అని అంటే, సంఘములో చేర్చబడినటువంటి మనమందరము కూడా, అనగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అహర్నిశలు దేవుని యొక్క రాజ్య వ్యాప్తికై పరితపించేవారు, పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి వారు, భక్తి జీవితాలను కొనసాగిస్తూ దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారిని ద్రాక్ష తీగలుగా అభివర్ణించడం అనేది ఇక్కడ లేఖనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో తండ్రి వ్యవసాయకుడు, ద్రాక్షవల్లేమో యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ ద్రాక్షవల్లికి వచ్చినటువంటి తీగలేమో మనం అందరము అని అంట. అయితే ఆ ద్రాక్షవల్లికి వచ్చినటువంటి తీగల్లో కొన్ని ద్రాక్ష తీగలు ఉన్నాయంట. ఆ ద్రాక్ష తీగలు ఏంటి అని అంటే, పనికిరాని ద్రాక్ష తీగలు కొన్ని ఉన్నాయంట. అవి ఎందుకు పనికిరావంట? అందుకని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఆ పనికిరాని ద్రాక్ష తీగలను తీసివేస్తూ ఉన్నాడంట. ఎందుకు అని అంటే, అదే ద్రాక్షవల్లికి కొన్ని శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు ఉన్నాయి, ఫలింపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి తీగలు కొన్ని ఉన్నాయి, ఫలాలనిచ్చేటువంటి తీగలు కొన్ని ఉన్నాయి. వాటికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం తనలోని పనికిరాని తీగలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన తీసివేస్తూ ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. అర్థమవడానికి క్లియర్గా మీకు ఒక మాట చెబుతాను. ఒక శరీరంలో ఏదో ఒక అవయవం దగ్గర క్యాన్సర్ కణం వచ్చిందనుకోండి, వైద్యులు ఏం చేస్తారు చెప్పండి? కాలుకే క్యాన్సర్ కణం వచ్చింది అనుకుందాం, క్యాన్సర్ గడ్డ వచ్చింది అనుకున్నాం, డాక్టర్ని సంప్రదించామయ్యా ఇది సమస్య అని చెప్పేసానంటే, ఆ డాక్టర్ గారు మాట్లాడేటువంటి మాట ఏంటి? కాలు తీసేయాలంటాడు. అవునా కదా? ఎందుకని? దానిని గనక తొలగించకపోతే అది శరీరం అంతా కూడా వ్యాప్తి చెంది, శరీరం అంతా కూడా విషమైపోయి మరణించేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కనుక, అనగా ఆ శరీరం అంతా కూడా మరణిస్తుంది, ప్రాణం పోతుంది, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా అది పాకుతుంది కనుక ఆ కణం ఏదైతే ఉందో, ఆ గడ్డ ఏదైతే ఉందో ఆ అవయవాన్ని తొలగించాలి అని డాక్టర్ గారు చెబుతారు. ఆ కణాన్ని తొలగించకపోతే శరీరం అంతా కూడా ఏమవుతుందంట? పాడైపోతుంది. తద్వారా మరణం సంభవించేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అందుకే ఈ ద్రాక్ష తీగ గురించి కూడా మాట్లాడుతూ ఆయన ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఆ ద్రాక్ష తీగలు కొన్ని పనికొచ్చేవి ఉన్నాయంట, కొన్ని పనికిరాని ఉన్నాయంట. అయితే ఆ పనికిరాని తీగలను తొలగించకపోతే ఎవరికి ప్రమాదం? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు ఉన్నాయి చూసారా, ఫలింపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి ద్రాక్ష తీగలు ఉన్నాయి చూసారా, ఫలాలను ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నటువంటి తీగలు ఉన్నాయి చూసారా, వాటికి ప్రమాదం కనుక వీటిని తొలగించాల్సిందే. అయితే గడిచిన బుధవారం సమయంలో విజ్ఞాపన ప్రార్థన కూడికలో ఆ పనికిరాని తీగల గురించి 3 విషయాలను నేను మాట్లాడాను. బహుశా మీ అందరికీ జ్ఞాపకం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఈ దినాన మరికొన్ని పనికిరాని ద్రాక్ష తీగలంటే ఏమిటి,
వాటిని మనం ఎలా కనుగొనగలుగుతాం, వాటి వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, వాటి ఉండబట్టి జరిగేటువంటి ప్రమాదం ఏంటి అనేది లేఖనాలని మనం పరిశీలన చేస్తూ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ద్రాక్షావల్లిలో పనికిరాని తీగల్లో మొట్టమొదటి తీగ ఏంటో చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 32వ వచనం. వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలములో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. ఇక్కడ మనకొక ద్రాక్ష గెల కనపడుతుంది. ఏంటది? ఆ పనికిరాని తీగకు సంబంధించినటువంటి ఒక ద్రాక్ష తీగ ఒకటి కనపడుతుంది. ఏంటయ్యా అది అని చెప్పేసి అంటే రాయబడింది లేఖనం, చేదైన ద్రాక్ష. ఏంటంట? చేదైనటువంటి ద్రాక్ష. అంటే అర్థం ఏంటి? అది తినగానే తీయగా కాకుండా చేదుగా ఉంటుందని దాని అర్థమా? కాదు. దేవుడు ఏదో చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. ఏంటంట? దాని గురించి వివరణ ఇస్తూ ఆ ద్రాక్షవల్లి ఎక్కడ పుట్టిందని చెబుతా ఉన్నాడు. వారి ద్రాక్షవల్లి అంట గొమొర్రా పొలములో పుట్టిందంట. అదేమో సొదొమ ద్రాక్షవల్లి గొమొర్రా పొలంలో పుట్టినది కనుక వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. పిచ్చి ద్రాక్ష తీగ లేదా చేదైన ద్రాక్ష తీగ అని ఇక్కడ ఒకటి మనకి కనపడుతుంది. ఇది పనికొచ్చే ద్రాక్ష తీగ అంటారా? లేఖనంలో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది అది చేదైనది. చేదైనది ఎవరైనా కోరుకుంటారా? పిచ్చి ద్రాక్ష తీగ అని వర్ణించబడుతుంది. పిచ్చిదాన్ని ఎవరైనా కోరుకుంటారా? మనం మార్కెట్కి వెళ్ళామండి, ద్రాక్షకాయలు కొనుక్కోవాలని అనుకున్నాం. ఏం చూస్తాం మనం? దానిని చూసి కాయలు రంగు బాగున్నాయా లేదా అని అవసరమైతే ఒకటి తీసుకొని తిని అది తీయగా శ్రేష్టంగా మధురంగా ఉంటేనే దానిని కొనుగోలు చేయడానికి మనం ఇష్టపడతాం. ఒకవేళ అది చేదుగా ఉందనుకోండి, మనం తీసుకుంటామా? తీసుకోం. ఎందుకంటే అది పనికిరానిది, తినడానికి ఉపయోగం లేనిది, దానివల్ల ఎటువంటి ప్రయోజనం జరగనిది కనుక దానిని మనం వద్దనుకుంటాం, వదులుకుంటాం, దాన్ని తీసుకోవడానికి ఇష్టపడం. అలాంటి ద్రాక్షవల్లి బైబిల్ గ్రంథంలో ఒకటి కనపడుతుంది. ఏంటయ్యాదనంటే పిచ్చి ద్రాక్ష తీగ లేదా చేదైనటువంటి ద్రాక్ష తీగ. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇది సొమొర ద్రాక్ష వల్ల అంట, అది గొమొర్రా పొలములో పుట్టిందంట. అంటే దాని అర్థం సొదొమ గొమొర్రా ప్రాంతం గురించి మనం ఆలోచన చేయాలి. ఏముంది సొదొమ గొమొర్రా ప్రాంతంలో? ఏమైంది సొదొమ గొమొర్రా ప్రాంతంలో? మనందరికీ తెలిసిందేగా. ఇక్కడ వాస్తవానికి ద్రాక్షవల్లి గురించో ద్రాక్ష తీగ గురించో ద్రాక్ష పండ్ల గురించో మాట్లాడట్లా. ఆయన ఏమంటున్నాడు? వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి, అది గొమొర్రా పొలంలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు. వారు 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 అని అంటా ఉన్నాడు. ఎవరిని? సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నటువంటి ప్రజలని. ఏంటయ్యా ఆ ప్రజల్లో ఉన్నటువంటి లక్షణాలు అని చెప్పేసి అంటే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఏముంది అని అంటే విచ్చలవిడితనం ఉంది. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఏముంది అని అంటే వ్యభిచారం ఉంది. వావి వరుసలు లేవు, ఆడ మగ అనేటువంటి తేడా లేదు. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ కూడా వ్యభిచారపు తలంపులతో ఉండి పాపమును చేస్తూ దేవుని యొక్క ఉగ్రతకు కారకులైతే దేవుడు ఆవేశముతో కోపముతో ఆయన ఆకాశం నుండి అగ్ని గంధకములను కురిపించి ఆ రెండు ప్రాంతాలని సమూలముగా నాశనము చేసినటువంటి సజీవ సాక్ష్యాలు నేటికి చరిత్రలో మనకి కనబడుతూ ఉన్నాయి అనంటే వారు ఎంతటి దుర్మార్గులో ఒక్కసారి ఆలోచన చేయండి. వారు ద్రాక్షవల్లి అంట, చేదైన ద్రాక్షవల్లి అంటే దాని అర్థం వారు వ్యభిచారపు తలంపులు కలిగినటువంటి వారు, వ్యభిచారపు ఉద్దేశాలు కలిగినటువంటి వారు, వావి వరసలు మర్చిపోయినటువంటి వారు, చిన్నలా పెద్దలా వృద్ధులా అనేది తేడా లేకుండా విచ్చలవిడితనంతో బ్రతుకుతూ ఉన్నటువంటి వారిని బైబిల్ గ్రంథంలో ఏమని పేర్కొనబడింది అని అంటే పిచ్చి ద్రాక్ష పండ్లు లేదా చేదైన ద్రాక్ష తీగలు. వారి పండ్లు పిచ్చివనంట. అంటే ఎవరైతే వ్యభిచారపు తలంపులు కలిగి ఉంటారో, వావి వరసలు మరిచిపోయి వయసును దృష్టిలో పెట్టుకోకుండా, వరసలతో పని లేకుండా విచ్చలవిడితనంతో కంటికి కనపడిన ప్రతి దాన్ని ఆకర్షితులైపోయి మోహపు చూపుల్లో పడిపోయి ఉంటూ ఉంటారో వారి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది ఒక మాట, వారు పనికిరాని ద్రాక్ష తీగలని. హల్లెలూయా. ఆ తీగల్ని గనక కట్ చేయకపోతే సంఘములో అనగా దేవుని యొక్క మందిరములో శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలుగా ఉంటున్న వారికి ప్రమాదం.
అంతే కదండి. సంఘంలో ఎవరైనా కానీ వ్యభిచారపు తలంపులు కలిగి ఉన్నారనుకోండి, వారిని మనం నివారించకపోతే, వారిని మనం ఎదిరించకపోతే, వారిలో ఉన్నటువంటి లోపాన్ని వేలెత్తి చూపించకపోతే ఎవరికి ప్రమాదం అంట? సంఘం అంతటికి ప్రమాదం. ఆ కణాన్ని అనగా ఆ క్యాన్సర్ కణాన్ని తొలగించకపోతే అది సంఘం అంతా వ్యాప్తి చెందుతుంది. అందుకే ఆయన అంటా ఉన్నాడు, నాలో ఫలించు ద్రాక్ష తీగల కొరకు పనికిరాని వాటిని నేను తొలగిస్తానంటా ఉన్నాడు ఆయన. అంటే దాని అర్థం నేటి సంఘాల్లో పనికిరాని ద్రాక్ష తీగలు ఉన్నాయి, అనగా వ్యభిచారపు తలంపులు కలిగినటువంటి ద్రాక్ష తీగలు ఉన్నాయి, వావి వరసలు మరిచినటువంటి ద్రాక్ష తీగలు ఉన్నాయి, విచ్చలవిడితనంతో బిహేవ్ చేసేటువంటి ద్రాక్ష తీగలు ఉన్నాయని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. అందుకే నేటి సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో ఎంతోమంది ఈ వ్యభిచారపు తలంపుల్లో పడిపోతూ ఉన్నారంట. సేవకులని, విశ్వాసులని, యవనస్తులని తేడా లేకుండా ఎంతోమంది ఈ మోహపు చూపుల్లో పడిపోయి, వ్యభిచారపు తలంపుల్లో పడిపోయి దేవుని చేత పెరికివేయబడేటువంటి స్థితిలో వారు నిలబడ్డారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క సంగమా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి పనికి రాని ద్రాక్ష తీగలు ఏవైనా మన సంఘంలో ఉన్నాయా? మోహపు చూపులు కలిగినటువంటి ద్రాక్ష తీగలు, వ్యభిచారపు తలంపులు కలిగినటువంటి ద్రాక్ష తీగలు, విచ్చలవిడితనంతో ప్రవర్తించేటువంటి ద్రాక్ష తీగలు ఏవైనా ఉంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, బ్రతుకు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, ఉద్దేశాలు మార్చుకోవాలి, నడవడికను మార్చుకోవాలి, ప్రవర్తనను మార్చుకోవాలి. మార్చుకొని శ్రేష్టమైన ద్రాక్ష తీగల వంటి వారి వలె రూపాంతరం చెందకపోతే ఆయన అంటూ ఉన్నాడు, నేను నాలో పనికిరాని తీగలను తీసివేస్తాను అని. అంటే దాని అర్థం తొలగించడము అని చెప్పేసానంటే ఏదో మిమ్మల్ని బయటికి పంపించడం అని కాదు. ఆయన కట్ చేశాడు అని అంటే ఇంక మరలా అది మొలిసిద్దా చెప్పండి? ద్రాక్ష చెట్టు ఉంది, కొమ్మని ఇరిచి పక్కన పడేసాం, అది మొలిసిద్దా? ఏమైపోయింది? దానిలో ఉన్న ప్రాణం పోతే 2-3 రోజులకి అది ఎండిపోయి కనపడుద్ది. లేదు నేను ఒక్కదాన్ని బతుకుతే, ఆ చెట్టుకుంటేనే నేను బతకాలా, నా వరకు నేను బ్రతుకుతా అని చెప్పేసి నా ద్రాక్ష తీగ ఏమైనా చేయగలుగుతుందా? స్వతహాగా తన సొంతగా ఏమైనా చేయగలుగుతుందో? చేయలేదు. ఎందుకు అనంటే దేవుడు ఒక్కసారి పెరికి వేశాడు అనంటే ఇంకా అంతటితో ఆ జీవితం అర్ధాంతరంగా ఆగిపోతుందని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ప్రియమైన దేవుని యొక్క సంగమా, జాగ్రత్తగా ఉండాలి మన ఆలోచనలు, జాగ్రత్తగా ఉండాలి మన ఉద్దేశాలు, మన తలంపులు, మన చూపులు ఎలాగున్నాయి ఏంటి అనేది ఒక్కొక్కసారి పరిశీలన చేసుకుంటూ ప్రభు వాక్యం ఎదుట మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ఎప్పటికప్పుడు తప్పులను ఒప్పుకుంటూ అన్నిటిని చేసిన పాపములన్నిటిని వదిలి విడిచిపెట్టి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగల వల్ల మనం రూపాంతరం చెందకపోతే పనికిరాని ద్రాక్ష తీగల్లాగా మిగిలిపోతాం. దేవుడే వాటిని తీసివేస్తానని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన తీసివేశాడు అనంటే ఇంకా మనలో జీవం ఉండదు. ఆయన తీసివేశాడు అనంటే మనకు ఒక అవకాశం ఉండదు. ఆయన తీసివేశాడు అనంటే మరొక అవకాశం కానీ లేకపోతే ఇంకొక ఛాన్స్ కానీ మనకి దొరకదు. ఎందుకు అనంటే మనల్ని తీసివేయకపోతే శ్రేష్టమైన ద్రాక్ష తీగలకి ప్రమాదం, సంఘములో ఉన్నటువంటి వారికి ప్రమాదం కనుక దేవుడు తీసివేస్తానని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ ఇలాంటి పనికిరాని పిచ్చి ద్రాక్ష తీగలు ఏవైనా అలాంటి స్వభావాలు మనలో ఉంటే ఇప్పటికైనా ఒప్పుకొని విడిచిపెట్టి మార్చుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగల్లాగా మలచడానికి ప్రభు మరొక ప్రయత్నం చేస్తాడేమో, కానీ వదిలిపెట్టక విడిచిపెట్టక అదే తలంపులతో గనక మనం ముందుకు కొనసాగితే ఆయన నుండి తీసివేయబడతామన్న సంగతిని మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది మొట్టమొదటి ద్రాక్ష తీగ. రెండవది చూద్దాం, చూడండి బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరొక రకమైనటువంటి పనికిరాని ద్రాక్ష తీగ ఒకటి కనపడుతుంది. దాని పేరేంటయ్యా అనంటే కారు ద్రాక్ష తీగ. అంటే అర్థం కారులో పెరిగే ద్రాక్ష తీగనే. ఏమండి, పూర్వం ముందు పెద్దలు అంటారనమాట, ఏదైనా ఒక కాయను తీసుకుని తిన్నప్పుడు వారికి రుచి అనేది తెలియకుండా ఉంటే దాన్ని కారు ద్రాక్ష తీగ లేకపోతే కారు ద్రాక్ష పండు, ఇది చాలా కారుగా ఉంది అని అంటారు, పెద్దలు అంటారు పూర్వకాలం మందు. దాని అర్థం ఏంటంటే రుచి లేని ద్రాక్ష తీగ అని అర్థం. ఇది రుచి లేని ద్రాక్ష తీగ.
చూడడానికి ఎలాగుంటుంది అని అంటే ద్రాక్ష తీగలాగానే ఉంటుంది. చూడడానికి దాని పళ్ళు ద్రాక్ష పళ్ళలాగానే ఉంటుంది, ఎర్రగా నిగనిగలాడిపోతూ ఉంటుంది. కానీ ఒక కాయ తీసుకొని తిన్న తర్వాత ఏమనిపిస్తుంది అని అంటే దానికి అంటే మనం ఏదైతే ఊహించుకొని దానిని తీసుకుంటూ ఉన్నామో ఆ ఊహ కందిన రుచి దానిలో కనుక లేదనుకోండి, మనం వెంటనే అంటే ఈ కాయలు అంత బాగోలేదండి, అంత రుచి లేవు అని వాటిని వదిలిపెడతాం కదా. మీకు జ్ఞాపకం ఉందా? కొన్ని ద్రాక్ష గెలలు చూడడానికి చాలా చక్కగా ఉంటాయి, కొన్ని ద్రాక్ష వల్లులు చూడడానికి చాలా రమ్యంగా ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళిపోయి వాటిని తీసుకున్నప్పుడు వాటి రూపురేఖలకు ఉన్నంత రుచి అనేది ఆ పండ్లలో వాటిలో ఉండదు, వాటిలో కనబడదు. వెంటనే మనం అవి చూడడానికి అలా ఉన్నాయి కానీ వాటిలో రుచి పచ్చి లేదు కాబట్టి దాన్ని వదిలేద్దాం అని చెప్పేసి నన్ను వదిలేస్తాం. ఇంకొంతమందికి చెబుతాం అవి చూడడానికి అలా ఉన్నాయి కానీ అవి మంచి పళ్ళు కాదమ్మా, అవి రుచి లేనివి అని చెప్పేసి అని అంటారు. కారు ద్రాక్ష తీగ అనంటే రుచి లేని ద్రాక్ష తీగ. రుచి లేకపోతే ఆ ద్రాక్ష తీగ ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు. అయితే దీనిని ఆత్మీయ కోణంలో మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అని అంటే చాలా సింపుల్గా చెబుతాను, ఇది మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పటికీ ఎంతోమంది సంఘంలో కొన్ని సంవత్సరాల నుండి ప్రభువుని నమ్ముకొని ప్రభువుని గుర్తెరిగి ప్రభు కొరకే జీవితం అన్నట్లుగా భావించి ప్రతి విధమైనటువంటి సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆదివారం ఆరాధనైనా, బుధవారం విజ్ఞాపనైనా, శుక్రవారం ఉపవాసమైనా, మరి ఏ కూడికలైనా కానీ మానక పాల్గొంటూ ఉంటున్నప్పటికీ కూడా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదనుకోండి, ఆత్మీయ జీవితంలో ఒక ఫలింపు గనక లేదనుకోండి, వారిని ఏమనాలి అని అంటే కారు ద్రాక్ష తీగలు అనాలి. అంటే పనికిరాని ద్రాక్ష తీగలు. ఇన్ని సంవత్సరాల నుండి దేవుని యొక్క మందిరానికి వచ్చినా ఆత్మీయంగా ఇంకా ఎదగల. అందుకే చాలామంది చాలామంది దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ ఒక చిన్న ప్రార్థన చేయనంటే పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయడం ఎందుకని, మందిరానికి ఎప్పటి నుండి వెళ్తున్నామని అంటే మా చిన్నతనం నుండి వెళ్తున్నాం పాస్టర్ గారు, మేము ప్రభువుని నమ్ముకుని 30 సంవత్సరాలు అయిందని ఒకళ్ళు, 40 సంవత్సరాలు అయిందని ఒకళ్ళు, 50 సంవత్సరాలు అయిందని ఒకళ్ళు, ఇంకొంతమంది అయితే పుట్టినది మొదలుకొని మేము ప్రభువు మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నాం, ఆయన్నే దేవుడిగా అంగీకరించి మా బ్రతుకులు ముందుకు కొనసాగిస్తున్నాం అనే సమాధానాలు అయితే చెబుతారు. కానీ ఒక చిన్న ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం రాదు, ఒక పాట పాడమంటే పాట పాడడం రాదు, ఆరాధనలో ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించమంటే ఆ అనుభవం ఏంటో తెలీదు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గమనించండి అని అంటే ఏదో మాట వరుసకి వాక్యం వింటామే కానీ ఆ వాక్యం యొక్క దృష్టికోణాన్ని, ఆ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ వాక్యంలో దొరికేటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఎన్నో గొప్ప గొప్ప మేలులను మనం పొందుకోలేము. అంటే మనలో ఏం లేదు, ఫలింపు లేదు. చూడడానికి మనం క్రైస్తవులం, చూడడానికి మనం దేవుని యొక్క మందిరానికి వెళ్ళే వాళ్ళం, చూడడానికి మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న వారమే, కానీ మన జీవితాల్లో ప్రభు ఆశించిన రుచి లేదు. కారు ద్రాక్షలాగా మిగిలిపోయాం. అంటే ప్రారంభ దశలో ప్రభువు నమ్ముకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, కాలాలు గడుస్తున్న కొద్దీ దేవుని యొక్క రాకడ అత్యంత సమీపంగా వస్తూ ఉన్న కొలది కూడా మన జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు. ఏదో ప్రభువుని నమ్ముకున్నామనంటే ప్రభువుని నమ్ముకున్నాం అంతే, ఏసై నమ్ముకున్నామనంటే నమ్ముకున్నామండి, బాప్తీసం తీసుకున్నామనండి, ఇదిగో అమెరికా నుండి వచ్చాడు ఒక పాస్టర్ గారు నాకు బాప్తీసం అని చెబుతాం. కానీ మన జీవితాల్లో మాత్రం ఎదుగుదల అనేది లేదు, జీవితాల్లో ఎదుగుదల అనేది లేదు. దేవుడు కోరుకునినా, దేవుడు ఆశించిన ఆత్మీయ అభివృద్ధి మన జీవితాల్లో లేదు. ఒకవేళ ఆత్మీయ అభివృద్ధి లేకపోతే ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన బ్రతుకులుంటే మనల్ని శ్రేష్టమైన ద్రాక్ష తీగల్లాగా ఆయన వర్ణిస్తాడా? ఆయన ఏమంటా ఉన్నాడు? మిమ్మల్ని శ్రేష్టమైన ద్రాక్ష తీగల్లాగా మలచడానికి ఆయన అన్నీ చేశాడంట. ఏం చేశాడంట ఒకసారి చూడండి. ఏం చేశాడంట? బాగా దవ్వాడంట, రాళ్ళను ఏరాడంట, స్థలాన్నంతా బాగా శుభ్రం చేశాడంట, పనికిరాని చెత్త చెదారం అంతా తీసి సమృద్ధిగా ఎరువేసి నీళ్లు పెట్టి అందులో నిన్ను శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగగా నాటితే ఏ తీగలు వచ్చాయంట? కారు ద్రాక్ష తీగలు వచ్చాయి. అంటే రుచి లేని ద్రాక్ష తీగలు వచ్చాయి. ఆయనలో పొరపాటు లేదు, ఆయనలో లోపం లేదు. ఆయన సమృద్ధిగా వారం వెంబడి వారం ఆయన వాక్యాన్ని స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా సత్యవాక్యమును మన ఎదుట బయలుపరుస్తూ ఉండగా
మన ఆత్మీయ జీవితాలకి ఉపయోగకరమైన, మన ఆత్మీయ జీవితాలకి అవసరమైన, మన ఆత్మీయ ఎదుగుదలకి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు ప్రతి ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా ఆ మాటలు మన హృదయాల్లో నిలబడడం లేదు. ఆ మాటలకు సంబంధించినటువంటి జీవన శైలి మన జీవితాల్లోకి రావడం లేదు. వాక్యానుసారమైన నడవడిక ఉండడం లేదు. వాక్యానుసారమైన ఉద్దేశాలు ఉండడం లేదు. వాక్యానుసారమైన తలంపులు లేవు. వాక్యానుసారమైన బ్రతుకులు లేవు. అలాంటి ద్రాక్ష తీగల్ని కారు ద్రాక్ష తీగలు అంటున్నాడు ప్రభు. పనికిరాని ద్రాక్ష తీగలు అంటున్నాడు ప్రభు. ఫలింపు లేకపోతే దేవుడికి అవసరమా అండి? దేవునికి అవసరమా? ఆయన ఇష్టపడతాడా? మనకి పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఉన్నారు. వాడు పుట్టగానే చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. బాగా ముద్దుగా బొద్దుగా బొగ్గలు వేసుకొని ఎర్రగా అసలు చాలా బాగున్నాడు. 2 సంవత్సరాలు వచ్చినా కానీ వాడు అంతే ఉన్నాడు. సంతోషంగా ఉంటావు మనం? 3 సంవత్సరాలు వచ్చాయి, 4 సంవత్సరాలు వచ్చాయి, 5 సంవత్సరాలు వచ్చాయి, వాడు ఎదగల. కానీ ఎర్రగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు, నవ్వుతున్నాడు, పాలు తాగుతున్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. 5 ఏళ్ల వయసు వచ్చినా కానీ మాటలు రాకపోతే తల్లిదండ్రులకి ఎలాగుంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుందా? 5 ఏళ్ళు వచ్చినా మాటలు రాకపోతే, నడవడం రాకపోతే ఎలాగుంటుంది? ఏ తల్లిదండ్రులకైనా కానీ లోపల బాధ ఉంటుంది. అరే వీడిలో ఏమైనా లోపం ఉందా? జన్యుపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా? హాస్పిటల్కి ఏమైనా చూపిద్దామా? ఎందుకని ఎదుగుదల లేదు అంటే మనకు పుట్టిన బిడ్డల విషయంలోనే, ఎదుగుదల విషయంలో మనం అంతా ఆలోచన చేస్తే, నీ కోసం రక్తం కార్చి, నీ కోసం ప్రాణం పెట్టి, కొరడా దెబ్బలు తిని, ఇదిగో సిలువను మోసి ప్రాణాలు అర్పించినటువంటి విలువైనటువంటి రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు నీలో ఎదుగుదల లేకపోతే ఎంత బాధపడతాడు? ఆలోచించావు ఎప్పుడైనా? ఎందుకు ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు? ఎందుకు ఆయన నీ కోసం రక్తం కార్చాడు? ఎందుకని అలాంటి శ్రమలు అనుభవించాడు? పరమ దేవుడే సమీపింపరాని తేజస్సులు అమరత్వము పొందుకొని సింహాసనాసీనుడై కోటాను కోట్ల దేవదూతల మధ్య నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడేటువంటి దేవుడు నీ కోసము సాధారణమైన మానవ రూపాన్ని ధరించి ఇదిగో దాసుడిగా ఈ లోకానికి వచ్చి నీకు సేవ చేసి, నీ కోసం ప్రాణం పెట్టి, నీ కోసం రక్తం కార్చి, నీ కోసం సిలువను మోసి బలియాగాన్ని చేస్తే, నిన్ను శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగగా మలచడానికి ఆయన అంత గొప్ప త్యాగం చేస్తే, నీలో దానికి తగిన ఫలింపు లేకపోతే ఆయనకి ఎంత బాధ ఉంటుంది చెప్పండి? తల్లిదండ్రులుగా కష్టపడి మనం సంపాదించి బిడ్డలకు పెంచినప్పుడు రేపటి రోజున వాడు ప్రయోజకుడు అవ్వకపోతే, ఆశించిన ఉద్యోగంలోనే వాడు లేకపోతే, కోరుకున్నట్లుగా వాడు జీవించకపోతే తల్లిదండ్రులుగా మనకే అంత బాధ కలుగుద్దే. మరి నీ కోసం ప్రాణం పెట్టిన నా దేవునికి నీలో ఎదుగుదల లేకపోతే, ఆ ఫలింపు లేకపోతే, నీలో ఆత్మీయ అభివృద్ధి లేకపోతే, ఆత్మలో ఫలించే అనుభవం లేకపోతే ఆయనకి ఎంత బాధ కలుగుద్ది? అందుకే ఆయన అంటూ ఉన్నాడు, అలాంటి వారిని పనికిరాని ద్రాక్ష తీగలుగా ఆయన డిసైడ్ చేసి, ఫలించే ద్రాక్ష తీగలకి ఇలాంటి వారి వల్ల ప్రమాదం కనుక ఆ పనికిరాని ద్రాక్ష తీగలను ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. చూస్తాడు చూస్తాడు చూస్తాడు, సహనం ఉన్నంత వరకు చూస్తాడు ఆయన మీలో నో యూస్. ఎన్ని వాక్యాలైనా చెప్పు, ఎంతమంది అభిషేకించబడినటువంటి దైవజనులు, ఆత్మపూర్లైనటువంటి దైవజనులు వచ్చి వాక్య పరిచర్య చేసినా, ఎన్ని సువార్త సభలు పెట్టినా, ఎన్ని కృతజ్ఞత కూడికలు పెట్టినా, ఎలాంటి ప్రార్థన సహవాసాలు ఏర్పాటు చేసి మీకు వాక్యం ప్రకటించాలని ఆశపడినా, ఆశించిన రీతిగా ఫలింపు మనలో లేకపోతే దేవుడు మనల్ని పనికిరాని ద్రాక్ష తీగలుగా వర్ణిస్తాడన్న సంగతిని గుర్తుంచుకోండి. ఆయనలో లోపం లేదు. ఆయన రాళ్ళ నేరాడంట, స్థలాన్ని శుభ్రం చేశాడంట, శ్రేష్టమైన ద్రాక్ష తీగ నిన్ను నాటాడంట, అనునిత్యము కూడా నీకు నీరు పెడతానే ఉన్నాడంట. ఆ అనుభవం లేదంటారా సంఘంలో? ఇక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి సంఘం కోసమే మనం చేసే ఆలోచనలు ఎంత ఉత్తమమైనవి చెప్పండి ఒకసారి. ఎన్ని మీటింగ్స్ మనం పెడుతున్నాం? ఏదో ఒక సందర్భాన్ని ఆధారం చేసుకుని, ఏదో ఒక సిచ్యువేషన్ ఆధారం చేసుకుని సేవకులుగా మేము ఆలోచన చేసేది ఏంటంటే, ఒక శ్రేష్టమైనటువంటి వాక్యమును సంఘానికి మనము వినిపింపచేయాలి. దైవ సేవకుల కూడికలు ఏర్పాటు చేసిన పరిశుద్ధులైనటువంటి వారు దేవుని సన్నిధిలో మోకరించి మన కొరకు ప్రార్థన చేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు మనం ప్లాన్ చేయట్లేదా? ఇవన్నీ దేనికి? సంఘములో ఒక ఆత్మీయ అభివృద్ధి కోసం,
ఆత్మలో ఫలింపు కోసం దైవజనులను మీకు మాదిరిగా నిలబెడతా ఉన్నాం. నిస్వార్థం లేకుండా అహర్నిశలు దేవుని యొక్క పరిచర్యలు, ఆయన రాజ్యం కొరకే కష్టపడుతున్నటువంటి నమ్మకస్తులైనటువంటి దైవజనుల చేత మీకు వాక్యాలు చెప్పిస్తూ ఉన్నాం. మేము దేవుని యొక్క వాక్యమును మీకు బోధించుటకే ఉపవాసాలు ఉండి కన్నీరు గాచి ప్రభు ఆ సంఘంతో మాట్లాడడానికి మాకు దర్శనాన్ని ఇవ్వయా, నువ్వు మాతో మాట్లాడాయని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమాలుకొని ఆయన ఇచ్చినటువంటి వాక్యాలను మదిలో భద్రపరుచుకొని ఆదివారం కొరకు ఎదురు చూసి ఇంత కష్టపడి మీకు వాక్యం చెప్పేది ఎందుకు అని చెప్పేసానంటే, మీలో ఆ ఆత్మీయ అభివృద్ధి కోసం, మీలో ఫలింపు కోసం, మీరు శ్రేష్టమైన ద్రాక్ష తీగలుగా మలచబడడం కోసం. ఇంత కష్టపడి, ఇంతలా శ్రమపడి, ఇంతలా మీకోసం పరితపిస్తూ ఉన్నటువంటి సేవకులు మీ కొరకున్నా, దేవుడు మీ కొరకు అన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ మధ్య జరిగిస్తూ ఉన్నా, ఎన్నో అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సందేశాలు దేవుడు మీకు వినిపింపజేస్తూ ఉన్నా, అంత మాత్రమే గాక ఆశ్చర్యమైనటువంటి క్రియలు, స్వస్థతలు, అద్భుతాలు సంఘాల్లో అనేకుల జీవితాల్లో జరిగిస్తూ ఉన్నా, అయినా మనలో ఫలింపు లేకపోతే మనం ఏమైపోతామంట? పనికిరాని ద్రాక్ష తీగలమైపోతాం. ఏదో ఒక రోజున దేవుడు మనల్ని తొలగిస్తాడని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని యొక్క జనాంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఒకటే, దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉండగా మనలో ఫలింపు అనేది ఉండాలి. మనలో ఆత్మీయ అభివృద్ధి అనేది ఉండాలి. ఎన్ని సంవత్సరాలైనా కానీ మనం కూర్చున్న ప్లేసు మారదు, మనం పాడే పాట మారదు, మనం చేసే ప్రార్థన మారదు అన్నట్టుగా ఉంటే మన వల్ల దేవునికి ఏ ఉపయోగం కూడా ఉండదు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఉండాలి. మనలో నుండే సువార్థికులు రావాలి, మనలో నుండే మిషనరీలు రావాలి, మనలో నుండే సేవకులు రావాలి, మనలో నుండే ప్రవక్తలు రావాలి. అలాంటి ఫలింపు సంఘములో ఉంటేనే మనము శ్రేష్టమైన ద్రాక్ష తీగల వంటి వారి వలె మార్చబడతాం. లేకపోతే పనికిరాని ద్రాక్ష తీగల వంటి వారిగా పరిగణించబడి ఆయన చేత తీసివేయబడేటువంటి స్థితిలో మనం ఉంటామన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక సంఘమైనటువంటి మనమందరం కూడా ఫలించుటకు మనం ఏం చేయాలనేటువంటి ఆలోచనలతో ముందుకు కొనసాగాలి. ఫలింపు కొరకు మనమందరం కూడా అహర్నిశలు కష్టపడాలి. ఇది రెండవ రకమైనటువంటి పనికిరాని ద్రాక్ష తీగ. మూడవది చూద్దాం, చూడండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనం. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేశాను. ఒకానొక సందర్భంలో ఒక చోట ఒక విందు జరుగుతుంది. ప్రవక్త అలాగనే ఆ శిష్యులు అనేకులు కలిసి ఒక విందు చేసుకుంటూ ఉన్నారు. దైవజనుడు అన్నాడు, అయ్యా మంచిగా ఆహారాన్ని సిద్ధపరుద్దాం, మంచి వంట చేద్దాం, మీరు వెళ్ళిపోయి దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని రండి అని చెప్పగానే కొంతమంది అంట వెళ్ళిపోయి పొలానికి పోయాడు. కూరాకులు ఏరుకోవడానికి, కూరగాయలు తీసుకొని రావడానికి వెళ్ళాడు పొలంలోకి. అక్కడికి వెళ్ళగానే అతనికి ఒక ద్రాక్ష చెట్టు కనిపించింది. అయితే ఆ ద్రాక్ష చెట్టును చూసంట ఆ ద్రాక్ష చెట్టుకు ఉన్నటువంటి ఆ పండ్లన్నీ కూడా కోసుకొని వచ్చి కూరలో వేసాడంట. ఈరోజు కూర అద్దిరిపోద్ది, మామూలుగా ఉండదు, నాన్ వెజ్ కన్నా కానీ ఇదే హైలైట్ అయిపోద్ది అన్నట్టుగా. ఎందుకంటే చూడడానికి ఆ ద్రాక్ష చెట్టు ఎలా కనపడిందంటే చాలా రమ్యంగా కనపడుతుంది. చాలా రమ్యంగా కనపడుతుంది, అసలుకి నెగనెగలాడిపోతుంది. అలాంటి చెట్టు ఇంకొకటి లేదురా ఈ భూమి మీద అన్నట్టుగా అది కనపడుతుంది. ఇతను అనుకున్నాడు, ఇది అసలుకి మామూలు రుచిగా ఉండదు, దీన్ని కాయలు చూస్తేనే అసలుకి ఎర్రగా నెగనెగలాడిపోతున్నాయి, ఇంకా దీంతో కూర చేస్తే ఇంకా మా పాస్టర్ గారు ఇంకా నన్ను మామూలుగా మెచ్చుకోండి నన్ను అని చెప్పేసి మొత్తం ఆ చెట్టుకున్నటువంటి ఆ కాయలన్నిటిని కూడా కోసుకొని వచ్చి కూరలో వేసేసి ఒక కూర చేసాడు ద్రాక్షాలతో. తేరా తినడానికి వచ్చేసరికి ఏమైపోయింది అని అంటే, వాక్యం రాయబడింది ఆ కూరలో ఏముందంటే మాధుర్యం లేదు, ఆ కూరలో రుచి కాదు, ఆ కూరలో విషం ఉందని చెప్పేసి కేకలేయడం మొదలుపెట్టారంట. హల్లెలూయా! శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలుగా అవి కనపడ్డాయి, ద్రాక్ష పళ్ళుగా కనపడ్డాయి. వెళ్ళాడు, పరిగెత్తాడు, కోసుకున్నాడు, వచ్చాడు, కూరలో వేసాడు. వెయ్యగానే అర్థమైపోతా ఉంది ఈరోజు కూర మామూలుగా ఈరోజు కూర అదిరిపోద్ది అంతే. ఏమేమి వేసాం? దాల్చిన చెక్క, లవంగాయలు, యాలకులు, చికెన్ మసాలా, గరం మసాలా. ఇంకా మామూలుగా ఉంటుందా ఈరోజు ఆదివారం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా!
ఇంటికి వెళ్ళగానే అర్థమైపోయింది, అది జబ్బుబడినటువంటి కూర, విషమైపోయినటువంటి కూర. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు పెడతా ఉన్నారు. తిన్నోళ్ళు కొంతమంది చచ్చిపోయి ఉంటారేమో, లేకపోతే ఎలా తెలుసుద్ది? అరే కూరలో విషం ఉందిరా, కొంతమంది అవుట్ అయిపోయారు, దయచేసి ఎవడో తినొద్దు అని చెప్పేసి కేకలేస్తూ ఉంటుంటే ఎవరికి ఏం చేయాలో అర్థం కావట్లే. నాకు తెలిసి ఆ కాయలు ఏరుకొని వచ్చినోడు పారిపోయి ఉంటాడు నాకు తెలిసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కూర వండినోడు, ఆ వంట మాస్టర్ ఎవడో కానీ వాడు పారిపోయి ఉండాలి లెక్క ప్రకారం. ఉంటే దేవునికి స్తోత్రం. దైవజనుడు వచ్చాడు, ఏంద్రా ఏం కేకలేస్తూ ఉన్నారు, కూర బాగాలేదా, రుచి బాగాలేదా అంటే, బాగోకపోవడం తర్వాత సంగతి అయ్యా, అందులో విషం ఉంది, తిన్నోళ్ళందరూ కూడా చచ్చిపోతూ ఉన్నారు, తిన్నోళ్ళందరూ కూడా చచ్చిపోతూ ఉన్నారు. ఏమైంది అని చెప్పేసి అంటే చెబుతూ ఉన్నారు. ఒక వెర్రి ద్రాక్షను చూసి శ్రేష్టమైన ద్రాక్ష తీగ అనుకొని తీసుకుని వచ్చి దాంతో కూర వండారయ్యా. ఏంటంటే అది వెర్రి ద్రాక్ష తీగ అంట. వెర్రి ద్రాక్షకాయలు చూడటానికి ఎలాగున్నాయి? రమ్యమైనటువంటి ద్రాక్షకాయలు, రమ్యమైనటువంటి ద్రాక్షకాయలు, ఫలభరితమైనటువంటి ద్రాక్షకాయలు, మాధుర్యం కలిగినటువంటి ద్రాక్షకాయలు అన్నట్టుగా ఉన్నాయి. కానీ దాంతో వండిన తర్వాత అర్థమైపోయింది అందులో విషం ఉందని. విషం ఉంది. వెర్రి ద్రాక్ష తీగ, వెర్రి ద్రాక్ష తీగ. దైవజనుడు సరే దాన్ని ఎలాగో బాగు చేద్దాంలే అని చెప్పేసి నన్ను కొంత పిండి తీసుకుని వచ్చాడు, ఆ కూరలో వేసాడు, కూరలో మొత్తం కలిపాడు. తరువాత ఆ జబ్బుబడిన కూర ఏదైతే ఉందో, పాడైపోయిన కూర ఏదైతే ఉందో, దైవజనుడు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి, ఆయన చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి ఆ కూర మరలా బాగా అయిపోయింది. తిన్నోళ్ళందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వెర్రి ద్రాక్ష తీగ అంటే అర్థం ఏంటి? దీన్ని మన ఆత్మీయ కోణంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి? వెర్రి ద్రాక్ష తీగ అంటే, వెర్రి ద్రాక్ష తీగ అంటే ఏమర్థం చేసుకోవాలి? చూడటానికి ఎలాగుందంటే, తెల్ల బట్టలు వేసుకొని, బైబిల్ చేతిలో పట్టుకొని, అలంకరణ అంతా కూడా పక్కన పడేసి ఏం పాట పాడిద్దంట? నా జీవితం యేసయ్యకే అని పాట పాడుద్ది. కానీ లోపల ఏముంటుందంటే విషం, విషం ఉంటుంది. బయటికి మాత్రం బైబిల్ చేతిలో పట్టుకున్న నా అంత పరిశుద్ధురాలు ఎవరు లేరు. బైబిల్ చేతిలో పట్టుకున్న నా అంత పరిశుద్ధుడు ఎవడు లేడు. నేను చేసినట్టుగా భక్తి ఎవడు చేయలేడు. నాకున్నంత వాక్య పరిజ్ఞానం ఎవడికి లేదు. నాకున్నంత అనుభవం ఎవడికి లేదు. అసలు రేపు పరలోకానికి పోతే మొట్టమొదటి అడుగు పెట్టేది పరలోకంలో నేనే. ఆది అపోస్తులైనా ఆదిమ సంఘమైనా నా తర్వాతే నేను చేసినట్టుగా భక్తి ఎవరు చేశారండి అన్నట్టుగా కనబరుచుకునిద్ది. కానీ ఈ ద్రాక్ష తీగను చూసినప్పుడల్లా నాకు మనసులో ఒక పద్యం గుర్తొచ్చింది. ఏంటంటే, మేడి పండు చూడ మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండును. మేడి పండు చూడడానికి ఎలాగుంటుందంటే, చూడడానికి రమ్యంగా ఉంటుందంట. అబ్బా ఏం కాయరా బాబు, ఇది తింటే ఎలాంటి కాయని తినాలి అన్నట్టుగా అంత అందంగా ఉంటుంది. కానీ దానిని గనక విప్పి చూస్తే లోపల మొత్తం పురుగులే. అది తినడానికి పనికొచ్చేది కాదు. ఒకవేళ తింటే ప్రమాదం, ఒకవేళ తింటే ప్రమాదం. సంఘంలో ఎలాంటి వెర్రి ద్రాక్ష తీగలు ఉంటారండి. సంఘంలో ఎలాంటి వెర్రి ద్రాక్ష పండ్లు ఉంటారు. చూడడానికి ఇదిగో ఆత్మీయ అనుభవం కలిగిన వారు, ఆత్మానుభవం కలిగిన వారు, ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించేవాళ్ళు, అహర్నిశల్లో ప్రార్థనలు గడిపేవాళ్ళు, ప్రభువుని ఘనంగా ఆరాధించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, సరైనటువంటి భక్తి చేసేవాళ్ళు అని అనుకుంటాం. కానీ 4 గోడల మధ్యకి వెళ్తే కదా మన అసలు బ్రతుకులు బయటపడేది. పొట్ట విప్పి చూస్తే కదా మన అసలు ఉద్దేశాలు బయటకు వచ్చేది. బయటికి చూడడానికి తెల్ల బట్టలు వేసుకొని కనపడతాం, కానీ లోపల రంగులు రంగులు రంగులు, కళ్ళు చెదిరిపోయేటువంటి రంగులు. కానీ బయటికి మాత్రం ఎంత తగ్గింపో, బయటికి మాత్రం ఎంత భక్తో, కానీ లోపలికి వెళ్తే నేను చెప్పాను కదా ఒక ఆవిడ గురించి. ఏంటంటే, సంఘానికి పెద్ద ఆవిడ ఎంతోమందిని దేవుని యొక్క సన్నిధికి నడిపించిందంట. కానీ కుళాయి దగ్గరకు వస్తే ఒక్కళ్ళు కూడా నిలబడలేరంట. ఆమె కుళాయి దగ్గరకు వచ్చిందంటే ఒక్కళ్ళు కూడా అక్కడికి రాలేరు. ఇంకా ఎందుకని? ఇక్కడ పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉంటాయి, కానీ ఆమె నోరు విప్పితే పురుగులు బయటకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం దేవుని యొక్క మందిరానికి వచ్చేసేమో పాటలు పాడుద్ది, ప్రభుని స్తుతించిద్ది. కుళాయిల దగ్గర, లేకపోతే మనుషుల దగ్గర, లేకపోతే ఇళ్ళ పక్క వాళ్ళ దగ్గర మాట్లాడే మాటలు వింటే బాబోయ్, తెలుగులో మనకు తెలియని బూతులన్నీ కూడా ఆమె పుస్తకంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అలాంటి క్రైస్తవులు ఉంటారు సంఘాల్లో. అలాంటి క్రైస్తవులు ఉంటారు సంఘాల్లో. ఆదివారం 2 గంటలు భక్తిపరులు ఉంటారు. కానీ 2 గంటలు దాటిన తర్వాత మందిరంలో నుండి అడుగు బయటికి పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చున్న తర్వాత అసలు రంగులు బయటకు వచ్చేస్తాయి. ఎవరు వీళ్ళంతా? వెర్రి ద్రాక్ష తీగలు. చూడడానికి మాత్రం భక్తిపరుల్లా కనపడతారు. ఆదివారం వచ్చిందంటే తల స్నానం చేసి బైబిల్ చేతిలో పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని తలంటు నూనె పెట్టుకొని చక్కగా దేవుని యొక్క మందిరానికి అందరికంటే ముందెళ్ళి చర్చిని క్లీన్ చేసి వాక్యం వినడానికి సంసిద్ధులై కూర్చున్న వీళ్ళే ఎల్లకెళ్ళిపోయిన తర్వాత చేసేటువంటి పనుల గురించి ఆలోచన చేస్తే మనం వర్ణించలేం, ఊహించలేం. మన ఊహలకు కూడా అందనంత ఆత్మీయ అభివృద్ధిలో వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారి గురించి రాయబడినటువంటి మాటే ఈ వెర్రి ద్రాక్ష తీగ. చూడడానికేమో అది శ్రేష్టమైన ద్రాక్ష తీగలా కనపడుతుంది, కానీ దాన్ని తుంచి కూర చేస్తేనంట కూర అంత విషమైపోయిందంట. దానివల్ల అది తిన్న వాళ్ళందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంట. ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. వీడు అనుకున్నాడు చూడడానికి అరే శ్రేష్టమైన ద్రాక్ష తీగ, కానీ రాయబడింది దాని గుణమెరుగక. ఏంటంట? దాని గుణం తెలీదు. కళ్ళతో చూశాడు బాగుంది అనుకున్నాడు, కానీ పొట్ట విప్పి చూస్తే కదా దాని అసలు ఉద్దేశం ఏందనేది బయటపడేది. పాపం అతనేం తప్పు చేయలే, చూడడానికి బాగానే ఉంటుందిలే, ఈరోజు ద్రాక్షకాయల కూర మామూలుగా ఉండదని అనుకున్నాడు, వచ్చి కూర చేసేది. దాని గుణం తెలియదు కాబట్టి అది ప్రమాదకరమైనటువంటి ద్రాక్ష తీగ. ఆ ద్రాక్ష తీగను కలిగి ఉంటే ఏమైపోయిద్దంట? కూరంతా పాడైపోయిద్దంట, కూరంతా విషం అయిపోయిద్దంట, తిన్నవాళ్ళు మరణిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క సంగమ, నిజమైనటువంటి భక్తి జీవితాన్ని మనం జీవించకుండా బయటికి మాత్రమే భక్తి అనేటువంటి ముసుగేసుకున్నటువంటి వేషధారుల గురించి వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో అలాంటి వాళ్ళు చాలా మంది కనపడతా ఉంటారు. వారిని చాలా ముద్దుగా పిలుస్తాడు ప్రభు, వేషధారులారా అని. అసలు వారు కంటికి కనపడ్డారంటే ప్రభుకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అదేందో రావడం కంటికి కనపడగానే వేషధారులారా అని పిలవడం మొదలు పెడతాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది ఏఫోదును ధరించుకొని, కొంతమంది యాజక వస్త్రాలు ధరించుకొని, పెద్దల వస్త్రాలు ధరించుకొని, ధర్మశాస్త్రాన్ని చేతబట్టుకొని, ఇదిగో మేము శాస్త్రులం, మేము పరిసయ్యులం, మేము మత పెద్దలం, మేము యాజకులం, ఇదిగో దేవుని రాజ్యము కొరకు అహర్నిశలు కష్టపడేటువంటి దేవుని యొక్క అబ్రహాము సంతానం మేమే అని సంబోధించుకొని మాట్లాడుకొని వారిని వారు హెచ్చించుకునేటువంటి వ్యక్తులు యేసు ప్రభు ఎదుటికి వచ్చిన తర్వాత ఏమని పిలువబడతారో తెలుసా? వేషధారులారా అని పిలువబడతారు. అందుకే లేఖనంలో రాయబడింది, వేషలకైనా పరలోకంలో అవకాశం ఉండదేమో తెలియదు, కానీ వేషధారులకు మాత్రం ఖచ్చితంగా దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదు. ఉంటే చల్లగానైనా ఉండాలి, లేదా వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చలతనంతో ఉండేవాళ్ళు వేషధారణ భక్తి కలిగి ఉండేవారు. పైకి తెల్ల బట్టలు వేసుకుని లోపల చేయకూడని పనులన్నీ చేసేవాళ్ళు. ఆదివారం పూట మందిరాలకు వచ్చి మిగిలిన సమయాల్లో ఇష్టానుసారంగా ప్రవర్తించే వారి గురించి లేఖనం రాయబడింది. వీరి వలన కూర మొత్తం కూడా పాడైపోతుంది, దానిని తినిన వారంతా కూడా ప్రమాదంలో పడిపోతారు, ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తారు. కనుక ఇలాంటి వెర్రి ద్రాక్ష తీగలను పనికిరాని ద్రాక్ష తీగలుగా వర్ణించి తీసివేస్తాడంట. ఆయనలో పనికిరాని ద్రాక్ష తీగలు ఏంటంటే ఏంటి? 3 ద్రాక్ష తీగల గురించి చెప్పాను కదా, మన బుధవారం 3 చెప్పాను, ఈరోజు మరొక 3 చెప్పాను. ఏంటి ఒకసారి చెప్పండి. మొట్టమొదటి ద్రాక్ష తీగ ఏంటి? చేదైన ద్రాక్ష. బాగానే అంటున్నారే ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు పరలోకానికి వెళ్ళినంత ఆనందంగా ఉంటుంది అయితే నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏ రోజు ఎంత బాగా సమాధానం చెప్పలే. మొదటిది ఏంటంటే చేదైన ద్రాక్ష. రెండవది కారు ద్రాక్ష, రుచి లేని ద్రాక్ష. మూడవది వెర్రి ద్రాక్ష, విషపు ద్రాక్ష, వేషధారణ కలిగినటువంటి ద్రాక్ష. ఈ 3 ద్రాక్ష తీగలకు ఉన్నటువంటి స్వభావాలు. మొదటిది చేదైన ద్రాక్ష, అంటే వ్యభిచారపు తలంపులు కలిగినటువంటి ద్రాక్ష. కారు ద్రాక్ష అనగా రుచి లేని ద్రాక్ష, ఫలింపు లేని ద్రాక్ష, ఆత్మీయ అభివృద్ధి లేనటువంటి ద్రాక్ష. మూడవది వెర్రి ద్రాక్ష అనగా బయటికి మాత్రం భక్తి జీవితాన్ని కనబరుస్తూ లోపల మాత్రం వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి వేషధారణ కలిగినటువంటి ద్రాక్ష. ఇలాంటి తీగలు ఉన్నాయంటారా సంఘంలో?
పనికొచ్చే తీగలు ఉన్నాయా, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు ఉన్నాయా అని అంటే ఆలోచించాలి, కానీ వీటి గురించి ఆలోచించేది ఏంది పాస్టర్ గారు అంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని పనికిరాని ద్రాక్ష తీగలుగా వర్ణించాలని ఆశపడ్డం లేదు. శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగల వంటి వారి వలె మనం రూపాంతరం చెందాలని ఆయన ఆశపడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వాక్యమైనా మన హృదయాలకి ఈ దినాన తాకింది అని మీకు అనిపిస్తే ఆ స్వభావాన్ని వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా వదిలిపెట్టేయండి, దానిని విడిచిపెట్టేయండి. ఆ స్వభావాన్ని మనం తొలగించుకోకపోతే మనం ఎదుర్కొనేటువంటి సమస్య లేకపోతే శిక్ష బహుఘోరమైనది, అది మాటల్లో వర్ణించలేనిది. ప్రియ దేవుని సంగమా, మనం సంఘంలో ఉండొచ్చు, మందిరంలో ఉండొచ్చు, కానీ ఈ లక్షణాలను కలిగి ఉంటే మాత్రం దేవుని యొక్క రాజ్యానికి మాత్రం మనము చేరలేం. దేవుని రాజ్యానికి చేరాలి అని అంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగల వంటి వారి వలె మనం ఉండాలి. ఫలింపు కలిగిన ద్రాక్ష తీగల వలె మనం ఉండాలి. రుచి కలిగిన ద్రాక్ష తీగల వలె మనం ఉండాలి. ఆరోగ్యకరమైన ద్రాక్ష తీగల వలె మనం ఉండాలి. అలాంటి అనుభవాలు లేకుండా, అలాంటి ఆత్మీయ అభివృద్ధి లేకుండా, అలాంటి లక్షణాలు గుణగణాలు లేకుండా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడం అనేది అసంభవం. ఈ లక్షణాలనే గనక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని తొలగించి నరకంలో వేస్తాడని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నట్టు. కనుక ఇకనైనా బ్రతుకును మార్చుకొని పనికిరాని తీగల్లాగా మనం ఉంటే దేవుని ఎదుట క్షమాపణ పొందుకొని శ్రేష్టమైన ద్రాక్ష తీగల్లాగా మలచబడడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకి, మన సంఘమంతటికి అనుగ్రహించి సంఘములో నిత్యముగా శ్రేష్టమైన ద్రాక్ష వల్లులనే మొలిపించునుగాక, ఫలించునుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.